అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. సో ఈ రోజు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటుంది. సో ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు జెన్పాక్ట్ కంపెనీ నుండి మాట. సో ఈ జాబ్ ఆపర్చునిటీస్ వెరీ రీసెంట్గా లైక్ November 3rd అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాము. స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ టైటిల్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మాట. అంటే కస్టమర్ సర్వీస్ కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు గ్రాడ్యుయేట్ అని చెప్పేసి. సో పర్టికులర్ స్ట్రీమ్ కానీ పర్టికులర్ పాస్డ్ అవుట్స్ కానీ మెన్షన్ చేయలేదు. సో ఎనీ స్ట్రీమ్ ఎనీ పాస్డ్ అవుట్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ వర్బల్ అండ్ రిటర్న్ ఎక్సలెంట్ గా అయితే వచ్చి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇది జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది చూపిస్తున్నాను కదా, డేట్ November 3rd అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓవర్ ద ఫోన్ మనం కస్టమర్ కి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి ఏదైతే క్వైరీ ఉందో దానికి రిజల్యూషన్ అనేది ఇవ్వాలన్నమాట. బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాలింగ్ అనేది ఉంటుంది. సో ఇంకా కిందకి వస్తే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కానీ లేదు అంటే మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకైతే కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అండ్ హై ఎనర్జీ లెవెల్ అనేది ఉండాలి. ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్తో మాట్లాడుతూ వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి. అండ్ యాజ్ యూజువల్గా మనకి అనలైజింగ్ స్కిల్స్ కానీ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి. మనం అయితే ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్లో వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. సో ఇవైతే ఈ జాబ్ రోల్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళైతే అఫీషియల్గా శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు, బట్ మనకి గ్లాస్ డోర్లో ఆల్రెడీ వెరిఫై చేసి ఉంచాను. ప్రాసెస్ అసోసియేట్కి మనకి 2.1 lakh per annum to 2.5 lakh per annum వచ్చే అవకాశం ఉంది. సో ఇంక ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఇక్కడ అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఉంటుంది, ఎలాగా ఫిల్ చేయాలి అనేది నెక్స్ట్ చెప్తాను. సో ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి సో స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను. టైటిల్ ప్రాసెస్ అసోసియేట్ అకౌంట్స్ పేబుల్ మాట. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు చాలా పర్టికులర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అంటే బీకామ్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్ ఆపర్చునిటీకి ఎలిజిబుల్ అండ్ ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ పాస్డ్ అవుట్స్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ పాస్డ్ అవుట్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మనకైతే స్ట్రాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఉండాలి, బోత్ వర్బల్ అండ్ రిటర్న్. సో ఈ జాబ్కి మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి అంతా అకౌంటింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఉంటాయి. మనకి లైక్ ఈమెయిల్స్ ద్వారా కానీ టికెట్స్ ద్వారా కానీ ఎవరైతే వెండర్ మనల్ని రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే రిజాల్వ్ చేయాల్సింది ఉంటుంది. లైక్ సప్లయర్ డీటెయిల్స్ కానీ పర్చేసింగ్ ఆర్డర్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇన్వాయిస్ గురించి కానీ సో అంతా అకౌంటింగ్కి సంబంధించిన టాస్క్ అయితే ఉంటుంది మనకి. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో కూడా మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకైతే రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మోర్ ఓవర్ మనకి ఏదైతే టార్గెట్స్ కానీ డెడ్ లైన్స్ కానీ టాస్క్ ఫినిష్ చేయమని ఇస్తారో సో అవన్నీ ఖచ్చితంగా ఆ డెడ్ లైన్స్లో మనం ఫినిష్ అయితే చేయగలగాలన్నమాట. సో ఇది కూడా వచ్చేసి మనకి జాబ్ లొకేషన్ హైదరాబాద్ లొకేషన్ అండి. అండ్ ఇది కూడా November 3rd పోస్ట్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది కూడా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ మాట. సో ఈ ప్రాసెస్ అసోసియేట్ అకౌంట్స్ పేబుల్కి వీళ్ళైతే అఫీషియల్గా శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు, బట్ మనకి 2.1 lakh per annum to 2.5 lakh per annum వచ్చే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ సిమిలర్గా ఇదే జాబ్ ఆపర్చునిటీ మనకి డిఫరెంట్ ఐడితో పోస్ట్ చేయడం జరిగింది మాట. సో సేమ్ బీకామ్ వాళ్ళకి సో ఫ్రెషర్స్ ఎలిజిబుల్, సో ఎనీ పాస్డ్ అవుట్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే జాబ్ ఐడి అనేది ముందు దానికి దీనికి వేరీ అవుతుంది మాట. సో దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఎలాగ ఫిల్ చేయాలి అనేది చూసేద్దాము. సో అప్లై బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు కనుక ఫస్ట్ టైం యూజర్స్ అయితే సో రిజిస్టర్ అనేది చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఓకే అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి అనేది ఇలాగ ఒక ఫామ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇందులో మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఫామ్ అయితే లోడ్ అవుతుంది. సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు, లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ మొబైల్ నెంబర్
నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు ఇది వరకు జెన్పాక్లో వర్క్ చేశారా అని చెప్పేసి నో అయితే అక్కడ క్లిక్ చేయండి. అండ్ ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ అడుగుతున్నారు, అది మ్యాండేటరీ ఫీల్డ్, బట్ మనకి ఎంప్లాయీ నెంబర్ ఏం ఉండదు అండ్ రిఫరెన్స్ కూడా ఏం లేదు కాబట్టి 0 అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నారు. సో మీకు ఏ ఏరియాస్లో వర్క్ చేయాలని ఉంది జెన్పాక్ట్ కంపెనీలో అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు. సో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ స్టేటు, మీ కంట్రీ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ లాంగ్వేజెస్ మాట. సో మీరు ఏ లాంగ్వేజెస్లో మాట్లాడగలరు అనేది అక్కడ అడుగుతున్నారు అనమాట. సో ఒకటైతే మ్యాండేటరీ, సో మిగిలిన లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 అనేది మనకి ఆప్షనల్ అనమాట. సో నేనైతే తెలుగు, ఇంగ్లీష్, హిందీ వచ్చు కాబట్టి సో అవైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పక్కన వచ్చేసి ప్రొఫిషియన్సీ అంటే మీ లెవెల్ ఎంత బాగా మాట్లాడగలరు అనేది అక్కడ మెన్షన్ చేస్తారు అనమాట. సో మీకు ఎట్లాగైతే బిగినరా, ప్రొఫిషియెంట్గా, ఇంటర్మీడియటా, సో అలాగా అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి స్కిల్స్ మాట. సో మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ అడుగుతున్నారు. సో ఏదో ఒకటి అయితే మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. సో నాకైతే జావా అనేది చాలా బాగా వచ్చు కాబట్టి అదైతే క్లిక్ చేశాను. సో మీకు అలాగే ఏ టెక్నికల్ స్కిల్స్ అయితే వచ్చో సో అందులో మీకు సర్చ్ అని చేస్తే సో డిఫరెంట్ స్కిల్స్ అనేవి అక్కడ ఉన్నాయన్నమాట. సో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒకటి మ్యాండేటరీ కాబట్టి అది ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సెక్షన్లో ఏంటంటే స్కిల్ ప్రొఫిషియన్సీ అని అడుగుతున్నారు. సో మీకు ఎంత బాగా వచ్చు ఆ టెక్నికల్ స్కిల్స్, బిగినరా, ఇంటర్మీడియటా, ప్రొఫిషియంటా అని చెప్పేసి. సో జావా నేను బిగినర్ అయితే పెట్టేసాను అనమాట. సో వన్స్ స్కిల్ సెక్షన్ అప్డేట్ చేసిన తర్వాత సో సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ రివ్యూ చేసుకోమని అడుగుతున్నారు. సో ఒకవేళ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మిస్టేక్స్ ఏం లేకపోతే లాస్ట్లో మీకు సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగ థ్యాంక్ యూ ప్రాసెస్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. మోర్ ఓవర్ మీరు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వ్యూ మై సబ్మిషన్ సెక్షన్కి వెళ్తే సో మీ స్టేటస్ కూడా అక్కడ తెలుస్తుంది అనమాట. సో మోర్ ఓవర్ మనం ఏదైతే మెయిల్ ఐడి మెన్షన్ చేసామో దానికి కూడా ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అసోసియేట్ ఏదైతే జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేశారో థ్యాంక్ యూ అని చెప్పేసి సో మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. సో మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే సో ఆల్ డిపెండ్స్ ఆన్ రెజ్యూమే, అందులో పెట్టిన టెక్నికల్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే మీ రెజ్యూమే అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను ఫ్రెషర్స్కి ఎలాగ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలో, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. సో ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఎవరైతే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతాయో సో వాళ్ళకైతే బేసిక్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అనేది పెడతారు. సో అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత మనకి వర్చువల్గానే ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఛానల్ కమ్యూనిటీని కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.